గతంలో 2018లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంత పద్మశాలీల అభివృద్ధి కోసం కేవలం ఎంక్వైరీ చేయమని కేవలం ఎంక్వైరీ చేయాలని ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చారండి. మనలో కొంతమంది కుల పెద్దలను పిలిచి దాదాపు ఒక 15 మంది కుల పెద్దలను పిలిచి 50 లక్షల రూపాయలు ఇచ్చారండి. మరి ఇప్పుడు ఆ 50 లక్షల రూపాయలు ఎటుపోయిందో మీరేమైనా బయటికి తీసుకురాగలరా? నాటి ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు ఇస్తామని మీ భవనం నిర్మించుకోమని కోకాపేటలో 2.5 ఎకరాలు ఇచ్చారండి. ఆ కోకాపేటలో స్థలం అలాగే ఉంది, కానీ ఆయన 5 కోట్లు ఇచ్చే లోపే ప్రభుత్వం పడిపోయింది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరేమైనా కోరగలరా? తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నటువంటి ఇరావత్రి అనిల్ కుమార్ గారు ఏమైనా మన పద్మశాలి బిడ్డలకు ఏమైనా సహాయం చేయగలరా? ఈ కుల సంఘ భవన నిర్మాణం కోసం ఆయన ఏమైనా చొరవ తీసుకోగలరా అని ఈ కందగట్ల స్వామి గారు గాని, ఈ కమర్త మురళి గారు గాని ఈ ఇరావతి అనిల్ కుమార్ గారిని ఏమైనా కోరారా? కోరగలరా? ఆ అనిల్ కుమార్ గారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేసి 5 కోట్ల రూపాయలు తెప్పించి నా కుల సంఘ భవనాన్ని కట్టించగలరా అండి? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నానండి.